ఏ జాతికి చెందినవారు, వారు ఏమి తింటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు, వారి స్థితిగతులు మనకు అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నిటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించడానికి పరోపకార పరాయణులైన సత్పురుషులు సృష్టి యందు అవతరిస్తారు. ఇదే సర్వేశ్వరుని కృప. పుణ్య సంచయం బాగా ఉంటేనే సత్పురుషుల గురించిన విషయాలు విని ఆనందించాలన్న కోరిక జనిస్తుంది. ఒకసారి ఒక యోగాభ్యాసి నానా చంద్రకర్ని వెంట పెట్టుకొని బాబా దర్శనానికే మసీదుకి వచ్చాడు. అతడు పతంజలి యోగ శాస్త్రాన్ని సమగ్రంగా అభ్యసించాడు. కానీ అతని అనుభవం చూస్తే అతనికి ఒక్క క్షణమైనా సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదు. సాయి మహారాజు యోగీశ్వరులు. వారి అనుగ్రహం ఉంటే నా సంశయాలు తొలగిపోయి సమాధి అవస్థ స్థిరపడుతుంది అని తలిచి సాయిబాబాని దర్శించుకోగా అప్పుడు బాబా ఉల్లిపాయను నంచుకుంటూ రొట్టెను తింటూ కూర్చున్నారు. ఎండు చద్ది రొట్టెను